స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధికి సాయం చేయండి. సీఎం చంద్రబాబు పిలుపు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలువురికి ఆర్థిక సహాయం. ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలని మానవహారం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిరులు, మండపాలు ఏర్పాటు మరియు నిమజ్జనాలు చేసుకోవాల్సిన వారికి పోలీస్ అనుమతులు తప్పనిసరి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఐపీఎస్. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయ నిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఈ మేరకు పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఆహారం అందించే దాతలను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ అధికారి మనసీర్కు సీఎం చంద్రబాబు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 7906796105 నెంబర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. మరోవైపు స్వచ్ఛంద సేవలు కూడా ముఖ్యమంత్రి పిలుపుతో ముందుకు వచ్చాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జయభారత్ క్షీర ఆక్వా సంఘం తరపున 2,000, కాస్మో క్లబ్ తరపున 3,000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ కలెక్టర్ల సంఘం వరద బాధితులకు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్. చాలామంది కొంతమంది లోపల ఉన్నారు, వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు. అదే మరి లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు మరుగయ్యారు, తీసుకురండి అని బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది, అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, ఒక ధైర్యం వచ్చింది. అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి, ఎట్లా తీసుకెళ్ళండి అంటే వెనక్కిచ్చాం. అలాంటి 1-2 చేయగలిగాం. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి.
ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. రాత్రి కూడా ఆ పని చేస్తాను. 2-3 స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ బోట్ వేసుకుని, ఏం చెప్పారు? బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసుకుపోయి ఫుడ్ కూడా, భోజనం, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం. ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచినీళ్ళు కూడా ఇచ్చాం. దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది. ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్. అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది. కొంతమంది పేషెంట్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా సైక్లోన్స్ చూశాను, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నీళ్లు లేకుండా ఉన్నాయి, కరెంట్ లేకుండా ఉన్నాయి. అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది. నాకు 2-3 రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి. అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది. ఆ 2 ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య. అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, బోట్లో ఎక్కడం, కొన్ని ఇండ్లే చూడడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది. అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి, ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలు, అలాగే వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు నిమిత్తం మొత్తం 9 మందికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కొంతమంది అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉన్నవారికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించామని అన్నారు. తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఏనాటి నుంచో చేస్తున్నామని అన్నారు. నగరంలో ఇంకా చాలా ట్రస్టులు ఉన్నాయని, వారంతా స్పందించి ఇబ్బందుల్లో విద్యార్థులకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా విజయవాడలో వరద నీటి కారణంగా అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న విజయవాడ ప్రజలకు రాజమహేంద్రవరం ప్రజలు వివిధ రూపాలలో సహకారం అందించాలని వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, అబ్దుల్, మరుకుర్తి రవి యాదవ్, మల్లా వెంకట్రాసు, మొకమటి సత్యనారాయణ, కందికొండ ఆనంద్, బేసరి చిన్ని, మిస్కా రాము, కేవి శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ప్రతిభ ఉండి చదువుకోలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ట్రస్ట్ నుంచి ట్రస్ట్ ఒక పరిధిలోపు వాళ్ళకి చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నాం. ఇది అందరి యొక్క బాధ్యత. ఒక పక్కన ట్రస్ట్ పరంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మరో పక్కన కృష్ణా జిల్లా విజయవాడలో అక్కడ మీరు చూస్తూ ఉన్నారు వరద పరంగా ఎన్ని సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో. రాజమహేంద్రవరం నుంచి అనేక మంది జైన్స్ ఆర్గనైజేషన్ కానివ్వండి, కొన్ని విద్యా సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వారందరూ కూడా అక్కడికి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునే కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. అంటే దాతృత్వాన్ని చాటుతూ ఉన్నారు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలు. ఈరోజు ట్రస్ట్గా మనం అనేకమైనవి చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. నేను కోరేది ఒకటే, పిల్లల ట్రస్ట్ ఎవరైతే నగరంలోని అనేక ట్రస్టులు ఉన్నాయో, ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరైతే ఉన్నారో దయించి సాటి మనిషికి వారి యొక్క సమస్య తీర్చేందుకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతాము. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, తద్వారా సమాజం బాగుంటుంది. తప్పకుండా ఒకరికొకరు స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ యొక్క ట్రస్ట్ సేవలు దినదినగా అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాం. దేవుడి యొక్క ఆశీర్వచనలు ఈ ట్రస్ట్ పైన ఎప్పుడు కూడా ఉండాలని,
తద్వారా 10 మందిని ఆదుకునే అవకాశం ఆయన మాకు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ స్పందించే నాయకుడు బలరాముడు. తన ఆరాధ్య దైవం జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సోమవారం హుటాహుటిన విజయవాడ వెళ్లిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముంపు ప్రాంతాల్లో పర్యటించి తీవ్రంగా చలించిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరి నగర్, అయోధ్య నగర్, సింగర్ నగర్ ప్రాంతాల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన సతీమణి వెంకటలక్ష్మితో కలిసి పర్యటించారు. రాజానగరం నియోజకవర్గం నుంచి 5,000 బిర్యానీ ప్యాకెట్లను, మరో 5,000 వాటర్ బాటిళ్లను ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు పంచిపెట్టారు. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బలరామకృష్ణ పేర్కొన్నారు. ఏ ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోవద్దని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మానసికంగా దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని విధాలుగా బాధితులను ఆదుకునే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బాధితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు కృషి చేస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎన్డీఏ నాయకులు, బలరామకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి చుట్టూ ఎట్టారు అటరా అడ్రా అడ్రా పద 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 ఇక పద. ఇచ్చారు కదా. ఆగమని ఒక 2 నిమిషాలు. ఆశా వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలని 2024 ఫిబ్రవరి 9వ తేదీన ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను, సర్క్యులర్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. స్థానిక వై జంక్షన్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి చెందిన ఆశా వర్కర్లు మానవహారం నిర్వహించి తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశా వర్కర్లు చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని, పనిభారం పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వర్తకులకు రిజిస్టర్లు ఇస్తామని, అప్పటి వరకు ఇబ్బంది పెట్టవద్దని, పాత రిజిస్టర్లోనే రాయాలని జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చినప్పటికీ అనేక రికార్డులు పెట్టించి రాయించేస్తున్నారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు సంబంధం లేని ఇతర కొన్ని ఆన్లైన్ వర్క్లు, వ్యాక్సిన్ క్యారియర్లు తేవడం వంటి పనులన్నీ కేటాయిస్తున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం దుర్గా, ఎం హవీలా కుమారి, కె సునీత, కె లక్ష్మీ దుర్గా, ఎన్ మహారాణి, ఎస్ అనూష, కె దివ్య, లీలా తదితరులు పాల్గొన్నారు. ఆశా
తూర్పు సెక్రటరీని అండి, రాజమండ్రి అర్బన్ సెక్రటరీని. నా పేరు అవిలా కుమారి. ఇప్పుడు మేము ఇంత వర్క్ చేసినా కానీ మేము 60 సంవత్సరాలు వచ్చేటికి మమ్మల్ని తీసేస్తున్నారు. ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవు. 62 సంవత్సరాలు కానీ మొన్న 36 గంటలు ధర్నా చేసాం. ఆ రోజు 62 సంవత్సరాలని చెప్పాము. ఆ రోజు మాకు ఏ సంతకం లేదు, ఇంక్రిమెంట్ లేదు, బెనిఫిట్స్లో సాల్వ్ కప్పి మమ్మల్ని పక్కకు తీసేస్తున్నారు. అది జరగకుండా చేయాలని మేము అడిగితే మేము 2 సంవత్సరాలు పెంచుతామన్నారు, కానీ పెంచలేదు, సంతకం పెట్టలేదు. మాకు పని భారం ఎక్కువైపోతుంది. చాలా వర్క్ చేస్తున్నాం. ఈ పొద్దుట లేచినప్పుడు సాయంత్రం వరకు మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం. అందుకని ఆ పని భారాన్ని తగ్గించమని, మహిళలపై లైంగిక వేధింపులు, ఆ వేధింపులు కూడా తొలగించమని, మాకు కనీస వేతనం ఇమ్మని మేము 26 వేలు అడిగాం. కానీ అది కాదు, కానీ కనీస వేతనం ఎంతో కొంత పెంచాలి. 10,000 రూపాయలకి ఎంత కష్టపడి పని చేస్తున్నామంటే దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి ఇది ఉందో మాకైతే తెలియదు. అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కానీ పాత ప్రభుత్వంలో కూడా మాకు జరిగిన ఇటువంటి అన్యాయాలు జరిగాయి. దానికోసం మేము ఈరోజు ప్రతి యూపీఎస్సీ దగ్గర కూడా ధర్నా చేయమన్నారు. అందుకని మేము యూనియన్ పిలుపు మేరకు ఈరోజు నినాదాలు ఇచ్చి ధర్నా చేస్తున్నామండి. పేరు ఎన్ లీలావత్ అండి. మాది వచ్చి రాజమండ్రి అర్బన్ అండి. మాది నేను ఆశా వర్కర్ని రాజమండ్రి అర్బన్లో. అయితే మాకు మేము చాలా ధర్నాలు చేసామండి. మాకు ఎటువంటి ఎవరు చెప్పినా కూడా మాకు ఎటువంటి మరి ఆదరణ కూడా మరి ఇప్పుడు వరకు మాకు ఎటువంటి పని కూడా మాకు ఎవరు చేసి పెట్టలేదండి. మరి 10 సంవత్సరాలు మేము 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. అయితే మరి మేము 18 సంవత్సరాల నుంచి కూడా జీతాలు కూడా లేకుండా కూడా మేము వర్క్ చేసామండి. కానీ మాకు సరిగా గుర్తించలేదండి ప్రభుత్వం కూడా. మరి గుర్తించి మరి గతంలో 10,000 నుంచి మరి జీతం మరి 10,000 దాకా మేము సాధించుకున్నాం యూనియన్ ద్వారా, మరి సాధించుకున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ఇది వచ్చారు, మరి మాకు ఎన్నో చేస్తానని కూడా చెప్పారు. మరి దాన్ని బట్టి మీరు హామీలు కూడా ఇచ్చారు. తర్వాత మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మరి స్త్రీలకు ఏదో పడుతున్న భారాలు అయితేనేమి, మరి స్త్రీలకు వేధింపులు ఎలాగైతే పడుతున్నారనేసి మేము ఇప్పుడు నినాదాల ద్వారా కూడా మేము తెలియజేసాము. మరి స్త్రీల మీద కూడా చాలా వేధింపులు ఉన్నాయండి. మరి చాలా ఇదిగా ఉంటుంది. మరి మేము కూడా వర్క్ చేస్తుంటే మరి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అయితేనేమి, మరి మేము బయట తిరుగుతున్న వర్షాల్లో వరదల్లో ఎక్కడికి మేము ఎనీ టైము వర్క్ చేస్తుంటామండి. నైట్లు కూడా మేము డెలివరీస్ అది వెళ్ళాలంటే మేము నైట్ కూడా వెళ్తుంటామండి సార్. మరి అన్నీ కూడా చెప్తుంటామండి, అన్ని వర్కులండి. ఏ పని ఇంకా ఆ పని ఈ పని అంటే ఏం లేదండి. మరి కరోనాలో కూడా మేము అలాగే చేసాము, చాలా వర్క్ చేసామండి. కరోనా టైంలో కూడా మేము మాకు ఎటువంటి ఇది డిమాండ్ సార్, మేము 62 సంవత్సరాలకి వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి ఒక ఆధారం అంటూ చూపించకుండా వాళ్ళని తొలగించడం జరుగుతుందండి. ఇది చాలా అన్యాయం అండి. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిరులు మండపాలు ఏర్పాటు మరియు నిమజ్జనాలు చేసుకోవాల్సిన వారికి పోలీస్ అనుమతులు తప్పనిసరని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు సులభతరం చేయడమైందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ పోర్టల్ను గణేష్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు వంటివి జరిపినట్లయితే కారకులపై తగిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవరాత్రుల్లో భాగంగా అన్నింటికీ గణేష్ ఉత్సవ కమిటీల వారిదే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 379 విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించామని అన్నారు. సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు ఉంటాయని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు 7950958000 మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపితే నిరభ్యంతర పత్రం ఎన్ఓసి కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్కు వస్తుందని తెలియజేశారు. ఆ తరువాత ఉత్సవ కమిటీలు గణేష్ ఉత్సవ్.net అనే వెబ్సైట్లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ SHOకు
వెళ్తుందని SHO ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంలో ఏర్పడి మండపం ఏర్పాటు చేయ ప్రదేశంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు. అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. నిర్వాహకులు వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో తగిన రుసుము చెల్లించి రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత NHO గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర పత్రమును జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. పోలీస్ వారు సందర్శన సమయంలో QR కోడ్ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారని వివరించారు. కారణం ఏంటంటే మనకి వినాయక చవితి దగ్గరికి వస్తూ ఉంది. 7th నుంచి మనకి ఈ గణేష్ పెండాల్ స్టార్ట్ అవుతాయి. దీనికి గాను గౌరవ DGP గారు అలాగే ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ CS గారు చెప్పిన ప్రకారం మనం ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్నీ స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. దీంట్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. ట్రాఫిక్ ఎక్కడైతే పెండాల్స్ వేస్తారో వాళ్ళు రోడ్డుకి పక్కన వేసుకోవాలి. మెయిన్ రోడ్డుకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మధ్యన పెండాలు వేసే పరిస్థితి ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే సౌండ్ సిస్టమ్స్, డీజేలు పెడతారు చాలా ఎక్కువ సౌండ్తో, అంటే పెర్మిటెడ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఎవరైతే ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్లు కానీ లేకపోతే అదర్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, చంటి పిల్లలు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ ఆర్గనైజర్స్కి చెప్పేది ఏంటంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్స్ రన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక తాడితోటలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లేపు మంగరాజు, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకుడు రామినేని మస్తాన్ చౌదరి ఆధ్వర్యంలో షెల్టాన్ ఎదురుగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అలుపెరగని విధంగా జన సైనికులు, వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో మార్పు రావాలని, జగన్ను ఇంటికి సాగనంపాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారని, ఆ మేరకు కోటను ప్రభుత్వానికి ప్రజల ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను పూర్తిగా నిరోధించి ప్రజలు ప్రశాంతంగా ఉండేలా పనిచేస్తాయని అన్నారు. మంగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో వ్యాపారస్తులు ఇలా
చాలా ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. మస్తాన్ చౌదరి మాట్లాడుతూ, చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని, ఆనాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి గురునాథం, మెండ నాగరాజు, వైవిడి ప్రసాద్, బాషాలిమ్రా, తటపర్తి శ్రీను, టీడీపీ నాయకులు సూరంపొడి శ్రీహరి, బొర్రా చిన్ని తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాటిచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేనున్నాను అని చెప్పి ఆయన కలిసిన తర్వాతే మనకి ఇంత ఊపు రావటానికి ఇవాళ మనకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జగన్ని ఇంటికి పంపించేదాకా కూడా నిద్రపోను, పాతాళ లోకానికి తొక్కుతాను జగన్ కాసుకో అని చెప్పటం వల్లే ఇవాళ మనం కూటమి అధికారంలోకి రావటానికి 100% పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఇచ్చిన తమ్ముడు రాజకీయాల్లోకి ఆసక్తిగా వచ్చాడు, కానీ సినీ ఫీల్డ్లోకి రావడానికి ఇష్టం లేదు. కానీ ఇవాళ ప్రజల మనిషికి ఇవాళ పవన్ కళ్యాణ్ గ్రామంలో గ్రామాలలో ఇన్ని పంచాయతీల్లో ఉంటే ఒక్క పంచాయతీకి వేదుల పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇప్పటి వరకు నాకు తెలిసింది 58 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ మొక్కలు నాటడానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది అని చెప్పినన్ని కూడా బాగున్నాయని చెప్పి ఒకే అని అంటూ చేస్తున్నారు. రాయకి చెట్టు మర్రి చెట్టు 250 సంవత్సరాలు బతుకుతుంది, మనసులో 65 ఏళ్ళు, 50 చెట్టు 40 ఏళ్ళు అని చెప్పిన ఆయనకి ఉన్న పరిజ్ఞానం ఇదివరకు ఉన్న సీఎం మాజీ సీఎం జగన్ గారికి లేకపోవటము, ఆ చెట్లు కొట్టడం చెట్లు నరగటం వస్తున్నాడు. ఆ రకంగా చేసిన జగన్కి బుద్ధి చెప్పడానికే ఇవాళ మళ్ళీ మొక్కలు నాటి చేపట్టడం జరిగింది. కూడా మా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ముఖ్యంగా చెప్పవలసిందంటే కూటమి తెలుసుకున్న తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ముందు పెద్దలందరూ కూడా చెప్పారు. వ్యాపారస్తులందరూ కూడా పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. గత గవర్నమెంట్లో ఎవరు కూడా స్వేచ్ఛగా లేరు, కానీ ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా మంచిగా వ్యాపారాలను డెవలప్ చేసుకునే విధంగా చేసినందుకు కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకు ఈ అన్నిటికీ కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. విషయం ఏంటంటే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చాలా ఘనంగా మర్యాదపూర్వకంగా కూడా చెయ్యాలని చెప్పి మన నాయకులందరూ కూడా మేము వ్యాపారస్తులం మరి మాట్లాడకూడదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే మాకు చేసిన పనులన్నీ కానీ మాకు అన్ని విధాలుగా కూడా సహాయపడుతూ మస్తాన్ చౌదరి, ఇక్కడ మన శ్రీహరి గారు, ఇక్కడ ఉన్న మేమంతా కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లో ఉంటాం. ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా మనం చేయాలని చెప్పి మేము తలపెట్టి చేసినందుకు అలా వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు పెట్టి పుట్టారు. నిజంగా అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అభిమానులు దొరకడం. స్వతహాగా నాయకుడి మీద అభిమానంతో ఉదయం ఒక కార్యక్రమం చేస్తారు, బ్లడ్ డొనేషన్ చేస్తారు, హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ అన్నీ ఇచ్చేస్తారు. అక్కడి నుంచి చేసిన కార్యక్రమాన్ని షేర్లు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి అసలు జనసేన వీర మహిళలకి, నాయకులకి, కార్యకర్తలకి నీరసం అనేది ఉండదా ఏంటో నాకేం అర్థం కావట్లా. ఉదయం నుంచి అదే పని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది నాయకుడి యొక్క ప్రోత్సాహం.
నాయకుడు ఒక విధానం, నాయకుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో క్షేత్రస్థాయిలో కూడా అదే ఆలోచన విధానం ఉంటుంది. ఆయన ఆలోచన అధికారం కాదు, రాష్ట్రంలో మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు. ఆ మార్పు ఎలాంటిదంటే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, 5 సంవత్సరాలు రాత్రి అయితే మహిళలు ప్రశాంతంగా బయటికి తిరగలేని పరిస్థితులు, ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సారా కాసేవారే, దాన్ని ఎదిరించే వారే లేరు, ఎదిరించే శక్తే లేదు. పోలీస్ యంత్రాంగం కూడా నిర్వీర్యం అయిపోయింది. కానీ ఈరోజు మీరు చూడండి, కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఈ రాష్ట్రంలో సుమారు 25,000 మంది మహిళలు తప్పిపోయారు, ఆచూకీ తెలియట్లా, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలకు ఉండకూడదు, అన్నగా నేను బాధ్యత తీసుకుంటానని కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బలపరిచి ఈరోజు కృష్ణార్జునులాగా మహిళలందరికీ కూడా కవచం కింద ఈరోజు రాష్ట్రంలో నిలబడతా ఉన్నారు. ఈరోజు రాజమండ్రిలో మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆయన పుట్టినరోజున మేమందరూ మహిళలందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం సాధన కోసం ఎన్డీఏ కూటమి మేమందరూ కూడా కృషి చేస్తాం. మహిళా సోదరిమణులకు ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మస్తాన్ చౌదరి గారి ఆధ్వర్యంలో మంగరాజు గారు, మస్తాన్ చౌదరి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసవి వార్షికోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్ సెంటర్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి వార్షికోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్ గార్లపట్టి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ రాజమహేంద్రవరం సంజీవని బ్లడ్ సెంటర్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన వారికి పండ్ల రసం, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కరుణ్ కుమార్, జోన్ చైర్మన్ బివి సూర్యనారాయణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సీతమ్మ సందులో వినాయక గుడి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. సీతమ్మ సందులో ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో వినాయక గుడి 3వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం, బెంగాలీ సంఘం, సువర్ణ వర్తక సంఘం, జైన్ సంఘం మరియు సి చిన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నమస్కారం అండి. నేను రాజమండ్రి స్వర్ణకార సంఘ అధ్యక్షులు మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ మూడో సంవత్సరం వినాయక చవితి కార్యక్రమాలని ప్రారంభించారు. అయితే ఇది సమిష్టిగా అందరం కలిసి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరు కూడా సుభిష్టంగా ఉండాలని, పిల్లాపాపలతో ఆరోగ్యంగా ఉండాలని, ఆ తర్వాత పని విధానంలో అందరూ బాగుండాలని చేసేటటువంటి మహత్తరమైన కార్యక్రమంలో సంజయ్ గారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మరి మేమందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం అన్నదమ్ముల్లాగా. కాబట్టి ఆ గణపతి ప్రతి ఒక్కరిని కూడా ఆయుర ఆరోగ్యాలతో అశేష బాగుభాగ్యాలతో కాపాడాలని ఈ యొక్క గణేష్ మిత్ర మండలి ద్వారా కోరుకుంటున్నాం. ప్రతిష్ఠించామండి. ఇది 3వ సంవత్సరం. ఇలాగా కొనసాగుతుంది కంటిన్యూగానే. ప్రతి సంవత్సరం ఇలాగా కొంతమందికి భక్తులకి భోజనాలు అవి పెట్టి పూజా కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. అందరూ భక్తుల ఆదరణతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మెయిన్గా చెప్పాలంటే మన సంజయ్ భాయ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం. గణపతి గుడి కట్టేసి మనం 3వ వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఒక సీతమ్మ సందుల భక్తులకి ప్రసాదం కూడా అందించడం చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ కొరల దుర్గామాత కార్యక్రమం కూడా ఈ సెంటర్లో ఘనంగా జరుగుతుంది. అందరూ మా కమిటీ అందరు ఇక్కడ మరాఠీ వాళ్ళు, మన బెంగాలీ వాళ్ళు, మార్వాడి, స్వర్ణకారంలో అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంగా చేపట్టుకుంటూ విజయవాడ వరద ప్రాంతాల్లోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53,000 మందికి ఉదయం భోజనాల నిమిత్తం 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఈ దాతృత్వ కార్యక్రమంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, రాజమండ్రి ఆర్డీఓ, పౌర సరఫరాలు, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, పరిశ్రమలు, వైద్య, ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. రెండో రోజు కూడా విజయవాడకు ఆహారం, త్రాగునీరు, బ్లేడ్లు, పాలు, బిస్కెట్స్ తదితరాలు దాతల, కాంట్రాక్టర్లు, వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల సహకారంతో పంపించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రెవెన్యూ, పౌర సరఫరాల ఇతర శాఖల అధికారులు చొరవ తీసుకొని సేకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో భోజనాలను అందజేసేందుకు 56,500 ఫుడ్ ప్యాకెట్ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దిశలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు ఎందరో స్వచ్ఛందంగా స్పందించి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆహారాన్ని పంపించే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం జరిగిందన్నారు. వాళ్ళ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీ వారు ఆదేశాల మేరకు బిక్కువల మండల సమైక్య నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి 1000 ఫుడ్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ని తయారు చేసి డాక్టర్ మహిళల ద్వారా మనం విజయవాడ పంపిస్తున్నాము. ఇదే రకంగా అనపర్తి మండలం నుంచి ఒక 1000 ప్యాకెట్లు, రంగంపేట నుంచి 1000 ప్యాకెట్లు, రాజానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, సీతానగర్ నుంచి 1000 ప్యాకెట్లు, ఇవన్నీ కూడాను రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాము. అక్కడి నుంచి ఒక వెహికల్ ద్వారా విజయవాడ చేరవేస్తాము. ఈ రకంగా మా సిబ్బంది అక్కడికి వెళ్ళి అప్పచెప్పి రావడం జరుగుతుంది. ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు, ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలతోటి మా మండల సమైక్య పరిధిలో చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ రాజమండ్రి అర్పణ. గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుండి కూడా నిన్న 10,000 మందికి మన భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈరోజు కూడా సుమారుగా 5 నుంచి 7,000 మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధికి సాయం చేయండి, సీఎం చంద్రబాబు పిలుపు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలువురికి ఆర్థిక సహాయం.
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలని మానవహారం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిరులు, మండపాలు ఏర్పాటు మరియు నిమజ్జనాలు చేసుకోవాల్సిన వారికి పోలీస్ అనుమతులు తప్పనిసరి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఐపీఎస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.